అందరికి నమస్కారం అండి. ముద్రగడ్డ పద్మనాభం ఈ పేరు కంటే ఈ మధ్య కాలంలో ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా ఇంకా ప్రాచుర్యం పొందాడు. ఆయన గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. షణ్ముఖ్ గారు 2 రోజులు 3 రోజుల నుంచి మనం ఒక వార్త అయితే హల్చల్ చేస్తా ఉంది. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఇంటిపైన దాడి అంట, కారుకు కూడా కొద్ది మేర డ్యామేజ్ జరిగింది. అది అసలు ఆ దాడి ఎవరు చేశారు, అంత అవసరం ఎవరికి ఉండదంటారు? ఇప్పుడు గతంలో ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కనపడలేదండి. అదేందో విచిత్రంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గుండంగానే తట్టా గరిటె ఇంతకుముందు వాడాడు. ఏది తన యొక్క ఆయుధాలుగా తట్టా గరిటె వాడాడు. ఊరికిన బయటకు వస్తాడు, తట్టా గరిటె పట్టుకొని గంట కొడతా ఉంటాడు. ఏదో ధర్నా అంటాడు, అద్దంటాడు, కాపులకు అన్యాయం అంటాడు, అద్దంటాడు, ఇదంటాడు, ఏదేదో చేశాడు. అయ్యా, ఈరోజు నువ్వు కాపులకు ఉద్యమ నేతగా నిన్నెవరు గుర్తించట్లేదు. నీకు నువ్వే దాడి చేయించుకొని మీకు మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఫోన్లో చేయించుకోవడం అనేది మీకే సాటి అని సవినయంగా నేను చెప్పుకుంటున్నాను ప్రజలకి. ఎందుకంటే దాడి చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి, సారీ, ముద్రగడ పద్మనాభం మనం అనకూడదు. ఎందుకంటే ఆయన ఏకంగా ప్రభుత్వం నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గంలోకి మారినటువంటి వ్యక్తి, కాపుల నుంచి. మరి ఒకప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ గురించి అందరికీ తెలిసిండేదే, తునిలో జరిగినటువంటి ఘటన. రైలు పట్టాలకు లింకులు వీళ్ళే తీసేస్తారు, వీళ్ళే దాడులు చేస్తారు, వీళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. ఇది జగత్ విదితమే, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఓకే, ఎనీహౌ గతంలో కాపుల గురించి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు కాబట్టి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కాబట్టి ఇప్పుడు కాపులకు ఉద్యమ నేతగా చేయలేరు. ఎందుకంటే కాపుల నుంచి రెడ్డిగా పర్యావసానం మారింది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి రూపాంతరం చెందినాడు. మరి ఇప్పుడు కాపుల ఉద్యమ నేత అయితే ఎవరు పలకరు, పిలవరు, అది జరగదు. కాబట్టి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో గతంలో ఏవైతే జరిగినాయో రేపు కూడా రాబోయే రోజుల్లో మళ్ళా జరుగుతాయి అని ఒక ఊహాగానాల మేరకు, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కాపులలో ఒక సానుభూతి డ్రామాలు పొందడం కోసం, కాపుల నుంచి పొందడం కోసము వీళ్ళు ఏమైనా చేస్తారు అనేది ఒక అంతర్గత సమాచారం. మాకు అందిన సమాచారం ప్రకారము ఎవరైతే ఆ కారు పైన ఆ ఇంటి దగ్గర దాడి జరిగిందో, దాడి జరిగిన మాట వాస్తవమే. అంటే నేను సేకరించిన కొద్ది మేర సోర్సెస్ ప్రకారం. అయితే దాడి చేసిన వ్యక్తి దాడిగా మీరు అభివర్ణిస్తున్నారు. నేను అంటాను ఏంటంటే ప్రమాదం అని నేను చెప్తున్నా. అతను సాక్షాత్తు జనసేన కార్యకర్త, అంటే జనసేన సానుభూతి పరుడు. అయితే ఆయన ఫుల్ డ్రింక్లో ఉండి పొరపాటున ప్రమాదశాతం గుద్దినట్టుగా మనకైతే అర్థమవుతుంది. కానీ దాన్ని రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు వీళ్ళందరూ. ఇక్కడ రాజకీయం అనేది ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి కొత్త ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శించడం జరిగిన తర్వాత ఓకే, అది జనసేన పార్టీ సానుభూతి పరుడు చేసినాడా, ఇంకొకరు చేసినారా, లేకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి యొక్క సొంత మనిషే చేసినాడా, అది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది లోతుగా పోయే కొద్దీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారు, నాకు ఫోను లేదు, నాకు నెంబరు లేదని. ఎలా పరామర్శించాడండి? ఎవరి ఫోను ద్వారా పరామర్శించాడు? కూతురు చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి వినకోకుండా కాపురంలో చీలకలు తేవాలన్న తాపత్రయంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము పరితపించినటువంటి పరిహాసం, అంటే కాపులను పరిహాసం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చిన సందర్భంగా చివరికి ఇలా కర్మ పట్టింది, పరామర్శించుకోవడం అంత కర్మ పట్టింది. ఎందుకు వచ్చింది కర్మ అని నేను అంటున్నా. కర్మే కదండి, మీరు చెప్పినట్టు ఏ మాటకు ఆ మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక పెద్ద మనిషిగా, ఒక ఉద్యమకారుడిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ముద్రగడ్డ పద్మనాభం అంటే ఈ వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా ఇస్తారు. కానీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు 6 నెలలు సమావేశం చేస్తే వీళ్ళు అయినట్టు, వీళ్ళు వాళ్ళు అయినట్టు జగన్మోహన్ రెడ్డి సమావేశం చేసి నేను ఉద్యమకారుడిగా ఇంకా మెలగను అనే మాట కూడా ఇవ్వాలి. ఆయన సాక్షాత్తు రెడ్డిలోకి మారిపోతాను అని జగన్మోహన్ రెడ్డి పైన భరోసాతో, అంత ధైర్యంతో ఆయన అంత మాట ఇచ్చాడు. దాంతోపాటు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన చాలా అంటే చాలా చులకన భావం కూడా కనబరిచాడు ఎలక్షన్స్ ముందు. ఇవన్నీ ఈరోజు పాపాలుగా మారినాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం కథ రూపంలో చెప్పాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల నుంచి రెడ్డికి మారిన ఏదైతే నేపథ్యం ఉందో దీని గురించి ఒక కథ చెప్పాలి ప్రజలకు అర్థమయ్యే విధంగా. పూర్వము శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక నాయి బ్రాహ్మణుడిగా మార్చాలని కోరతాడు. ఈ కోరిక అడగడానికి కూడా కారణం ఏంటంటే, ఆ నాయి బ్రాహ్మణుడు శ్రీకృష్ణదేవరాయలు నిద్రపోతూ ఉండగా
నిద్ర లేపకోకుండా నిద్రలో ఉండంగానే క్షవరం తీసేసి వెళ్తాడండి. అంటే అంతటి నైపుణ్యటువంటి వ్యక్తుడు నాయి బ్రాహ్మణుడు. సరే, శ్రీకృష్ణదేవరాయలు గారు నిద్ర లేచి అద్దంలో చూసుకొనగా, ఏంది బా నా గడ్డం ఉండేది కదా, గడ్డం తీసేసినారు, ఇది ఎలా జరిగింది అని అంటే పిలిపించి అడిగితే అక్కడ ఉన్నటువంటి వారిని, లేదు ప్రభు, ఒక నాయి బ్రాహ్మణుడు వచ్చాడు, రాజుగారిని నిద్ర లేపితే ఎక్కడ వాళ్ళకి ఆగ్రహము కోపం వస్తే మళ్ళీ ఏమి మనకు శిక్షలు వేస్తారని చెప్పేసి భయపడి తన నైపుణ్యంతో మీరు నిద్రలో ఉండగానే క్షవరం చేసి వెళ్తాడు అని వివరంగా అనుకుంటాడు శ్రీకృష్ణదేవరాయలు. సరే, పిలిపిస్తాడు ఆ నాయి బ్రాహ్మణుణ్ణి. పిలిపించిన తర్వాత ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. అంటే అతను దూరదృష్టి గలవాడు కాబట్టి నాయి బ్రాహ్మణుడి నుంచి కాస్త నన్ను బ్రాహ్మణుడిగా చెయ్యి ప్రభువు అని చెప్పి వరం కోరతాడు ప్రభువు నుంచి. సరే, నువ్వు కోరినావు కాబట్టి, నేను అడిగాను కాబట్టి నీకు వరం ఇచ్చినాను పో అని చెప్పేసి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం మొదలు పెడతాడు. సరే, మొదలు పెట్టిన తర్వాత సన్నాహాలు, ఆ వేడుకలు, నాయి బ్రాహ్మణు నుంచి బ్రాహ్మణుడిగా మారడానికి సంప్రదాయబద్ధంగా ఏమేమి చేయాలో అన్ని ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇందులో మన వికట కవి, మన దొరికిందే సందువుగా దూరిపోతుంటాడుగా తెనాలి రామకృష్ణుడు గారు, ఆయన ఎంటర్ చేసి ఏంది ఒక బండి ఇసుక తెచ్చుకొని ఆ ప్రదేశం ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం పక్కనే ఆ బండి ఇసుక వేసేసి చనిపోయినటువంటి ఎలుకను తెచ్చి ఎలుక మీద ఇసుకేసి రుద్దుతా కూర్చోంటాడు. అది దూరం నుంచి చూసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చూసి, ఏమి తెనాలి రామకృష్ణ, ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. ప్రభువా, నల్ల ఎలుకను తెల్లగా చేస్తున్నాను ఇసుకనేసి అని అంటాడు. అదెట్లయితే అది నల్ల ఎలుక పుట్టుకతో నల్లగా పుట్టింది, తెల్లగా ఎట్లయితుంది అని చెప్పేసి అని తెనాలి రామకృష్ణుడు గారు చెప్తారు సమాధానంగా. అది ఎట్లయితుందంటే అప్పుడు తెనాలి రామకృష్ణుడు మళ్ళా రిటర్న్ ఒకటి అడుగుతాడు, మరి మీరు నాయి బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడి చేస్తున్నారు కదా, మీరు ఎట్లా చేస్తున్నారు, నేను అట్లనే చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు తత్వం బోధపడి వజ్ర వైడూర్యాలతో మణిమాణిక్యాలతో శ్రీకృష్ణదేవరాయల ప్రభువు ఆ నాయి బ్రాహ్మణునికి సత్కరించి పంపించేస్తాడు. దీన్ని బట్టి ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా కాపులలో పుట్టినప్పటికీ కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిండేది కాపుల వల్లే కదా. ఈ రోజు నువ్వు రెడ్డిగా రూపాంతరం చెందిన తర్వాత ఏమి మిగిలింది? పరామర్శల తర్వాత పరామర్శ ఒకటి మిగిలింది మీకు. చివరికి కూతురు కాపురంలో నిప్పులు పోస్తేవి, చివరికి అల్లుడు చెప్పినా వినకపోతేవి, ఇటు కాపులలోనూ అటు చెడిపోయా ఇటు చెడిపోయా, ఎటు కాకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఫోను లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నెంబర్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేత పరామర్శ చేసుకునే స్థాయికి దిగజారినావు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తం మీద మీరు చెప్పిన దాని ప్రకారం అటు కాపుల్లోనూ ఇటు రెడ్డిస్లోనూ ఇద్దరిలోనూ అభిమానం లేకుండా రెండిటికి చెడ్డ రేవడిగా మారిపోయాడు. ఇదైతే వాస్తవము. ఇంకా ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి లేడు అనేది అయితే స్పష్టంగా చెప్పగలం. ధన్యవాదాలండి. నమస్తే.